తిరుమలలో జరిగిన అపవిత్రంపై సీరియస్గా దృష్టి సారించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఈ విషయాన్ని నిగ్గు తేల్చేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమిస్తున్నట్లు సీఎం చంద్రబాబు ఇప్పటికే ప్రకటించారు. ఐజీ లేదా ఆ పై స్థాయి అధికారితో సిట్ ఏర్పాటు చేస్తున్నట్లు చంద్రబాబు వెల్లడించారు. మరోవైపు ప్రాయశ్చిత్తం కోసం శ్రీవారి ఆలయంలో శాంతి హోమం కూడా నిర్వహించారు. అనంతరం ఆలయాన్ని సంప్రోక్షణ కూడా చేశారు. ఏపీలో సంచలనంగా మారిన తిరుమల లడ్డూ వివాదం వ్యవహారంపై చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. అక్రమాలపై సిట్ ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఐజీ లేదా ఆ పై స్థాయి అధికారితో సిట్ ఏర్పాటు చేస్తామన్నారాయన. సిట్ నివేదిక ఆధారంగా చర్యలు ఉంటాయని చెప్పారు. స్వామివారి పవిత్రతను ఎవరూ మలినం చేయలేరన్న చంద్రబాబు తిరుమలకు పూర్వవైభవం తీసుకొస్తామని తెలిపారు. ఒక ఐజీ స్థాయి ఆఫీసర్ ఆధ్వర్యంలో ఐజీ అండ్ అబౌవ్ ఒక సిట్ వేస్తాం, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్. ఈ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం మొత్తం ఇవన్నీ కూడా దర్యాప్తు చేసి కారణాలు, జరిగిన అపవిత్రం, మిస్యూజ్ ఆఫ్ పవర్ ఇవన్నీ కూడా అనలైజ్ చేసి గవర్నమెంట్కి ఒక రిపోర్ట్ ఇస్తారు. దానిపైన గవర్నమెంట్ చాలా కఠినంగా యాక్షన్ తీసుకొని తద్వారా భవిష్యత్తులో ఇలాంటి జరగకుండా ఏమేం చేయాలనో అవన్నీ చేస్తాం. దెర్ ఇస్ నో కాంప్రమైజ్. దోష నివారణకు శాంతియాగం, పంచద్రవ్య సంప్రోక్షణ నిర్వహించాల్సిందిగా అర్చకులు చెప్పారని, దానికి అన్ని ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. తిరుమల పవిత్రతను కాపాడడం అందరి బాధ్యతని, తిరుమల పవిత్రతను కాపాడడం కోసం అవసరమైతే ప్రత్యేక చట్టాన్ని తీసుకొస్తామన్నారు చంద్రబాబు. శ్రీవారి ఆలయంలో బంగారు బావి వద్ద గల యాగశాలలో శాంతి హోమం ఒక పూట నిర్వహిస్తూ వాస్తు పంచద్రవ్య పోషణ చేపట్టి గోవు పాలు, గోమూత్రం, గోవు నెయ్యి, గోవు పెరుగు, గోవు పేడతో ఆరాధన చేసి ఆలయంలో అక్కడుండే దీంతో పాటు ఇతర ప్రాంతాల్లో ప్రోక్షణ గావిస్తే శుద్ధి అవుతుందని ఆగమ సలహా మండలి నిర్ణయించారు. తిరుమల శ్రీవారి ఆలయంలో మహాశాంతి హోమం ముగిసింది. శ్రీవారికి నైవేద్యాలు, లడ్డూ నెయ్యిలో కల్తీ జరిగిన నేపథ్యంలో ప్రాయశ్చిత్తం కోసం అర్చకులు, అధికారులు శాంతి హోమం నిర్వహించారు. ఈ మేరకు ఆలయంలోని యాగశాల దగ్గర ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు ఈ హోమాన్ని అర్చకులు చేశారు. అనంతరం పంచద్రవ్య సంప్రోక్షణ నిర్వహించారు. ఈ శాంతి హోమాన్ని ఆగమ సలహాదారు రామకృష్ణ దీక్షితుల ఆధ్వర్యంలో జరిగింది. ఆలయంలోని బంగారు బావి దగ్గర 3 హోమగుండాలు ఏర్పాటు చేశారు. ఆలయ అర్చకులు, ఆగమ సలహాదారులు, టీటీడీ అధికారులు శ్రీవారి ఆలయంలో ఋత్వికులతో ఈ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ ప్రాయచిత్ర ప్రకటనగా బంగారు బావి దగ్గర ఉన్నటువంటి యాగశాలలో 8 మంది ఋత్విక్కులు, అలాగే ఆగమ సలహాదారులు, ఆగమ పండితులు, అర్చకులు అందరూ, ఆలయ అధికారులు అందరూ కూడా కూర్చొని సంకల్పం చేసుకొని ఈ కార్యక్రమాన్ని చేయటం జరిగింది. ఈ శాంతి హోమ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఈ యొక్క కార్యక్రమంలో ఉండేటువంటి దోషాలన్నీ పోతాయి. అలాగే స్వామివారి మీద ఉన్నటువంటి అచంచలమైనటువంటి భక్తి మనకి అందరికీ కూడా ఉంది. శ్రీవారికి వాడే ఆవు నెయ్యిలో దోషం ఉండడం వల్ల అపచారం జరిగిందని టీటీడీ ఈవో శ్యామలరావు అన్నారు. ఈ అపచారానికి ప్రాయశ్చిత్తంగా శాంతి హోమం నిర్వహించామని తెలిపారు. హోమం తర్వాత అన్ని పోర్టుల్లో సంప్రోక్షణ చేశామన్నారు. మరోవైపు లడ్డూ కోసం స్వచ్ఛమైన నెయ్యి కొనుగోలు చేస్తున్నామని టీటీడీ స్పష్టం చేసింది. నెయ్యి స్వచ్ఛతని తేల్చేందుకు 18 మందితో ల్యాబ్ ప్యానెల్ని ఏర్పాటు చేశామన్నారు ఈవో శ్యామలరావు. ఆగస్టులో నిర్వహించిన పవిత్ర ఉత్సవాలతో లడ్డూ కల్తీ అపచారం తొలగిపోయిందన్నారు. అయినప్పటికీ భక్తుల్లో ఆందోళన తొలగించేందుకు శాంతి హోమం నిర్వహించినట్లు తెలిపారు.